2026 ఫ్రెషర్స్ కి శాలరీ స్ట్రక్చర్ ఎలా ఉందో ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కంపెనీ చూస్తే టీసీఎస్ లో మనకు మెయిన్ గా 3 రోల్స్ ఉంటాయి. నింజా, డిజిటల్, ప్రైమ్. వీటితో పాటు మనకు స్మార్ట్ హైరింగ్, బీపీఓ హైరింగ్ ఉంటుంది. వాటిని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయలేదు. మనకు ఏవైతే మనకు మెయిన్ రోల్స్ ఉంటాయో వాటిని మాత్రమే ఈ వీడియోలో మనం కవర్ చేస్తున్నాం. సో ఫస్ట్ రోల్ చూస్తే నింజా. దీనికి సెలెక్ట్ అయితే 3.7 LPA మీ ప్యాకేజ్ ఉంటుంది. నెక్స్ట్ డిజిటల్ కు సెలెక్ట్ అయితే మీ ప్యాకేజ్ 7 to 8 LPA మధ్యలో ఉంటుంది. దెన్ ఫైనల్ వన్ ఈజ్ ద ప్రైమ్. మీరు ఈ ప్రైమ్ కు సెలెక్ట్ అయితే మీ ప్యాకేజ్ 11 LPA ఉంటుంది. సో సెకండ్ కంపెనీ చూస్తే ఇన్ఫోసిస్ లో ఫస్ట్ రోల్ స్పెషలిస్ట్ ఇంజనీర్. దీనికి మీరు సెలెక్ట్ అయితే 3.6 LPA మీ శాలరీ స్టార్ట్ అయింది. సెకండ్ డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ అని ఉంటుంది. దీనికి సెలెక్ట్ అయితే మీరు 6.25 to 7 LPA వరకు మీ శాలరీ ఉంటుంది. సో థర్డ్ వన్ ఇస్ స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L1 రోల్. మీరు L1 రోల్ కు సెలెక్ట్ అయితే 11 LPA ఉంటుంది. L2 రోల్ కు సెలెక్ట్ అయితే 16 LPA ఉంటుంది. దెన్ ఫైనల్లీ L3 రోల్ కానీ సెలెక్ట్ అయితే మీరు మీ ప్యాకేజ్ 21 LPA ఉంటుంది. సో ఫ్రెషర్స్ మీ శాలరీ స్ట్రక్చర్ ఇన్ఫోసిస్ లో అయితే 3.6 to 21 LPA మధ్యలో ఉంటుంది. సో థర్డ్ కంపెనీ ఇస్ ద విప్రో. ఒకవేళ మీరు విప్రో చూస్ చేసుకుంటే విప్రోలో ఫస్ట్ ఎలైట్ ట్రాక్ అని ఉంటుంది. దీనికి సెలెక్ట్ అయితే 3.5 LPA ఉంటుంది. నెక్స్ట్ టర్బో ట్రాక్ అని ఉంటుంది. దీనికి సెలెక్ట్ అయితే 6 LPA మీ ప్యాకేజ్ ఉంటుంది. దెన్ ఫైనల్లీ స్టార్ బ్యాచ్ అని ఉంటుంది. ఈ స్టార్ బ్యాచ్ సెలెక్ట్ అయితే మీ ప్యాకేజ్ 10 to 11 LPA మధ్యలో ఉంటుంది. దెన్ నెక్స్ట్ కంపెనీ ఇస్ ద ఫోర్త్ కంపెనీ ఇస్ ద కాగ్నిజెంట్. ఒకవేళ మీరు కాగ్నిజెంట్ కి సెలెక్ట్ అయితే ఇందులో కూడా మనకు మెయిన్ 3 రోల్స్ ఉంటాయి. ఫస్ట్ జెన్సీ అని ఉంటుంది. ఈ జెన్సీకి సెలెక్ట్ అయితే మీ శాలరీ 4.2 to 4.5 LPA ఉంటుంది. సో సెకండ్ జెన్సీ నెక్స్ట్ అని ఉంటుంది. దీనికి సెలెక్ట్ అయితే 6.5 to 7 LPA మీ ప్యాకేజ్ ఉంటుంది. దెన్ ఫైనల్లీ జెన్సీ ప్రో అని ఉంటుంది. దీనికి సెలెక్ట్ అయితే మీ శాలరీ 9 lakhs to 12 lakhs మధ్యలో మీ ప్యాకేజ్ ఉంటుంది. దెన్ ఫైనల్లీ ఇస్ ద అసెంచర్. ఒకవేళ మీరు అసెంచర్ చూస్ చేసుకుంటే మీ శాలరీ స్ట్రక్చర్ ఫస్ట్ రోల్ ASC. దీనికి సెలెక్ట్ అయితే 3.8 to 4.5 LPA మధ్యలో మీ శాలరీ ఉంటుంది. దెన్ సెకండ్ ADA అని ఉంటుంది. దీనికి సెలెక్ట్ అయితే మీరు 4 to 4.5 LPA మధ్యలో మీ శాలరీ స్ట్రక్చర్ ఉంటుంది. దెన్ ఫైనల్లీ AAEA అని ఉంటుంది. దీనికి సెలెక్ట్ అయితే 6.5 to 12.6 LPA వరకు ఉంటుంది. ఒకవేళ మీరు ఎంట్రీ లెవెల్ BPO చూస్తే 2.5 to 3 LPA మధ్యలో ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి ఫాలో చేసి పెట్టుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వన్ థింగ్, మీకు నెక్స్ట్ ఏ కంపెనీ శాలరీ స్ట్రక్చర్ కావాలో, శాలరీ డీటెయిల్స్ కావాలో ఫ్రెషర్స్ కి ఆ కంపెనీ పేరు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకూడదు అంటే మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి వీడియోస్ షేర్ చేయండి. అండ్ అనదర్ ఫైనల్లీ ఫ్రెషర్స్ ఎవరైనా మీ కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీ శాలరీ రేంజ్ వచ్చేసి 3.5 to 11 LPA మధ్యలో మీ శాలరీ రేంజ్ ఉంటుంది. సో మీరు ఈ కంపెనీలు ఏ కంపెనీలు అయినా చూస్తే బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్ అండ్ యువర్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బట్టి మీ యావరేజ్ శాలరీ స్ట్రక్చర్ 3.5 కానీ 3.6 to 3.5 to 11 LPA మధ్యలో మీ శాలరీ స్ట్రక్చర్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ వీటి అన్ని కంపెనీలు. సో ఇక్కడ మనకు హైలైట్ ఏమిటి అంటే మనకు ఎక్కువ ప్యాకేజ్ ఉండేది ఇన్ఫోసిస్ లోనే. సో L2 రోల్ సెలెక్ట్ అయితే మీరు 16 LPA, L3 రోల్ కు సెలెక్ట్ అయితే మీకు 21 LPA ఉంటుంది. సో రిమైనింగ్ మొత్తం మీకు బేసిక్ శాలరీ స్ట్రక్చర్ 3.7, 3.6, 3.8 అండ్ 3.5. సో లాస్ట్ హైయెస్ట్ చూస్తే 11 LPA, 12 LPA. సో మీకు హైయెస్ట్ LPA అంటే హైయెస్ట్ ప్యాకేజ్ అంటే ఇన్ఫోసిస్. సో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు మిస్ కాకూడదు అంటే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి ఫాలో చేసి పెట్టుకోండి. బాయ్, జై హింద్.